హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు ప్రియాంక. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో అయితే ఒక చాలా సింపుల్ అండ్ ఈజీ మాస్క్ అయితే చూపిస్తాను. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, మనకు ఒక 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది. అవి కూడా మనకి బాగా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఈ మాస్క్ ప్రిపేర్ చేయటానికి నేను ఇక్కడ ఫస్ట్ ఇంగ్రీడియంట్ మందారాకులు యూజ్ చేస్తున్నాను. మందార పువ్వుల్లో ఎన్ని పోషక విలువలు ఉంటాయో సేమ్ మనకి మందారాకుల్లో కూడా అన్నీ ఉంటాయి. ఈ మందార పువ్వుల చెట్టు అనేది మనకి ఒక ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్లాంట్ లాగా ఉంటుంది. సేమ్ మనకి ఫుల్ ప్లాంట్ మొత్తం యూజ్ అవుతుంది, అంటే ఆకులు పువ్వులు మొత్తం యూజ్ అవుతాయి. ఇక్కడ నేను 5 నుంచి 10 మందారాకులు అయితే తీసుకున్నాను. అండ్ నా హెయిర్ లెంత్కి సరిపట్ట ఈ 5 నుంచి 10 తీసుకున్నా. మీ హెయిర్ లెంత్కి ఎన్ని సరిపోతే అన్ని తీసుకోండి. ఇవి మందార చెట్టు మీద ఉంటాయి కాబట్టి బాగా దుమ్ము ధూళి అవి ఉంటాయి. అందుకని ఈ ఆకులు తీసుకొని ముందైతే వాష్ చేసుకోవాలి నీట్గా. అండ్ దీంట్లో వాష్ చేసి నేను ఒక 5 to 10 minutes అయితే సోక్ చేస్తున్నాను, మొత్తం డస్ట్ మొత్తం పోవటానికి. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇంగ్రీడియంట్ అయితే ఇక్కడ నేను గంజి తీసుకున్నాను. ఇది నాది గంజి నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను. కొంచెం థిక్గా ఉందని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం పేస్ట్లా చేసుకున్నాను, అందుకే ఇంత థిక్గా ఉంది. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి నేనైతే మాస్క్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ మాస్క్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ, ఇంకే ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు మనకి. ఈ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. ఈ 2 ఇంగ్రీడియంట్స్ అనేది మన అందరి ఇళ్లలో చాలా ఈజీగానే దొరుకుతాయి. మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడు గంజి సపరేట్ తీసుకుంటే సరిపోతుంది. గంజి ఒకవేళ మాకు లేదు అనుకుంటే దానికి బదులుగా కుక్ చేసిన రైస్ని కొంచెం పేస్ట్ లాగా చేసుకొని దాన్ని యూజ్ చేసిన ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఈ 2 ఇంగ్రీడియంట్స్ని నేనైతే ఇప్పుడు మిక్సర్ జార్లో వేసుకొని పేస్ట్ అయితే చేసుకుంటాను. అండ్ ఇక్కడ నేను వాష్ చేశాను కాబట్టి మనకి ఈ ఆకుల్లోంచి చాలా డస్ట్ అయితే వచ్చింది. ఇలా వాష్ చేసి తీసుకుంటేనే మంచిది, లేకపోతే మన హెయిర్కి మట్టి పట్టేస్తుంది. అందుకని హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది ఒకవేళ వాష్ చేయకపోతే. వాషింగ్ చేయడం అనేది ఖచ్చితంగా చేయాలి. మనం ఏదైనా ఫ్లవర్స్ కానీ లేకపోతే లీవ్స్ తీసుకున్నా సరే మందార చెట్టు నుంచి. అండ్ ఈ గంజిని కూడా నేనైతే వేసేసుకుంటున్నాను. అదైతే గంజి కొంచెం థిక్గా ఉంది, కానీ మీ దగ్గర పల్చగా ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసైతే వేసుకోవాలి. కొంచెం మిక్స్చర్ అనేది కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోకి అయితేనే వస్తుంది. మిక్సర్ గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసినా సరే కొంచెం పల్చటి పేస్టే వస్తుంది. చిన్న పేస్ట్ పల్చగా ఉన్నా సరే ఒక 5 minutes 10 minutes అయినాక థిక్ అయిపోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ మందార ఆకులు అనేది జిగురుగా ఉంటాయి, అవి కొంచెం వాటర్ని పీల్చుకొని బాగా థిక్ అయిపోతుంది. ఒక 5 to 10 minutes అయినాక ప్రాబ్లం ఏమి ఉండదు, అప్లై చేసుకునేటప్పటికి సెట్ అయిపోతుంది. ఫైనల్గా మనకి హెయిర్ ప్యాక్ అయితే ప్రిపేర్ అయిపోయింది అప్లై చేసుకోవటానికి. అండ్ నేను ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కూడా పెడతాను. అండ్ ఇక్కడ యూజ్ చేసింది చాలా సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్ అయినా సరే, మనకి అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అయినా సరే మనకి ఈ మాస్క్లో మనకి చాలా మంచి పోషక విలువలు ఉంటాయి. ఎందుకంటే మనకి మందారాకుల్లో చాలా పోషక విలువలు ఉంటాయి, మనకి తెలిసిందే కదా. అండ్ మనకి గంజి కూడా మన హెయిర్కి చాలా మంచిది, మనకి హెయిర్ గ్రోత్కి కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది ఈ హెయిర్ ప్యాక్ని యూజ్ చేయటం వల్ల. అండ్ మనకి ఊడిపోయిన జుట్టు కూడా అసలు బాగా పెరుగుతుంది. అంటే ఎంత హెయిర్ ఫాల్ ఉన్నా సరే ఈ మాస్క్ యూజ్ చేయడం స్టార్ట్ చేసినాక మనకి హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా రెడ్యూస్ అయిపోతుంది. హెయిర్ ఫాలింగ్ అండ్ హెయిర్ రీగ్రోత్ అండ్ హెయిర్ థిన్నింగ్ ఇలాంటి ప్రాబ్లమ్సే కాకుండా మన హెయిర్ని చాలా సిల్కీగా షైనీగా స్మూత్గా చేస్తుంది. ఎందుకంటే మనకి రైస్లోను అండ్ మనకి ఈ మందార పూల ఆకుల్లోనూ సరే మనకి హెయిర్ని చాలా సిల్కీగా స్మూత్గా చేసే ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే మనకి ఇవి హెయిర్ ఫాల్ రెడ్యూస్ చేయడమే కాకోకుండా మనకి ఇంకా చాలా స్మూత్గా అండ్ షైనీగా చేస్తుంది. మన హెయిర్ టెక్స్చర్ని కూడా చాలా మార్చేస్తుంది. అండ్ చాలా డ్యామేజ్ అయిన హెయిర్ అయినా సరే లేకపోతే హెయిర్ చాలా ఫ్రీజీగా ఉన్నా సరే ఈ మాస్క్ని ఎవ్రీ వీక్కి ఒకసారి అప్లై చేసుకోవటం స్టార్ట్ చేయటం వల్ల మన హెయిర్ అనేది న్యాచురల్ కండిషన్లోకి అయితే వచ్చేస్తుంది, న్యాచురల్ టెక్స్చర్లోకి అయితే కంపల్సరీ వస్తుంది. అండ్ ఒక 1 to 2 వాషెస్లోనే మనకి బాగా ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది. హెయిర్ ఫాలింగ్ కూడా బాగా రెడ్యూస్ అవుతుంది. మాస్క్ అప్లై చేసుకోవటం వల్ల మన హెయిర్కి ఉన్న చాలా ప్రాబ్లమ్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. అంటే మన హెయిర్ అనేది అసలు లెంతీగా పెరగట్లేదన్నా సరే, లేకపోతే డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుందన్నా సరే, లేకపోతే చాలా ఫ్రీజీగా ఉంటున్నా సరే, అన్ని ప్రాబ్లమ్స్ పూర్తిగా రిమూవ్ అయిపోయి మంచిగా చాలా లాంగ్ అండ్ థిక్గా
అండ్ మనకి పల్చగా ఉన్న హెయిర్ కూడా ఇంకా గ్రో అవుతుంది. మాస్క్ని మొత్తం స్కాల్ప్కి అయినా సరే లేకపోతే మొత్తం హెయిర్కి అప్లై చేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే హెయిర్కి అప్లై చేసుకుంటే మనకి ఫ్రీజీగా అండ్ చాలా డ్రైగా అవ్వకోకుండా సిల్కీగా అవుతుంది. అండ్ ముందు నేనైతే నేను మొత్తం స్కాల్ప్కి మొత్తం అప్లై చేశాను. అంటే సెక్షన్ వైజ్గా తీసుకొని మొత్తం స్కాల్ప్కి అప్లై చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఫైనల్గా నేను ఇక్కడ లెన్స్కి కూడా అప్లై చేసుకుంటున్నాను. మాస్క్ని మొత్తం హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 30 to 40 minutes అయితే ఉంచుకోవాలి. అండ్ ఉంచుకున్న తర్వాత హెయిర్ అనేది వాష్ చేసుకోవాలి. అండ్ ఈ హెయిర్ వాషింగ్ అనేది మనకి నార్మల్ వాటర్తో చేసుకున్నా సరే ప్రాబ్లమే ఉండదు. కాకపోతే హెయిర్కి మనం గంజి యూస్ చేస్తాం కాబట్టి మనకి షాంపూ యూస్ చేసి వాష్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే మనకి కొంచెం ఓన్లీ వాటర్తో వాష్ చేసుకుంటే కొంచెం హెయిర్ అనేది స్టిఫ్గా ఉంటుంది. అదే మనకి షాంపూ యూస్ చేస్తే మన హెయిర్ అనేది చాలా స్మూత్గా అండ్ సాఫ్ట్గా అయ్యి మంచిగా ఉంటుంది. షాంపూ యూస్ చేస్తేనే మంచిది. ఏమన్నా మైల్డ్ షాంపూతో వాష్ చేసుకుంటే మనకి సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అండ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.